హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తుంది వెజిటేబుల్ జ్యూస్. ప్రీతి జోడియాకు మిక్సీ ఉంది కదా ఫ్రెండ్స్, దాంతో పాటు ఇచ్చిన జ్యూస్లో చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు తెలుసు కదా, నేను అలానే చేసుకుంటున్నాను. సమ్మర్ కదా ఫ్రెండ్స్, మార్నింగ్ కూడా ఎండ ఎక్కువ ఉండడం వల్ల బాగా హీట్గా ఉంటుంది. అందుకని మరీ వెజిటేబుల్ జ్యూస్ అలా ఇవ్వకుండా కొంచెం ఐస్ క్యూబ్స్ను అదేవిధంగా నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసానండి చల్లదనానికి. అంటే ఇది సమ్మర్ స్పెషల్ వెజిటేబుల్ జ్యూస్ అనమాట. చుక్కకూర, పాలకూర మార్కెట్ నుండి తీసుకొచ్చారండి. కొంచెం చుక్కకూర ఎక్కువ అనమాట. అయితే నేను పాలకూర మా అమ్మగారిని కడిగి ఇచ్చేసారు. అది నేను కుక్కర్లో పెట్టేశానండి. పప్పు పాలకూర అందులో సెంటర్లోనే చింతపండు వేసి పెట్టాను. అలాగే మిగతా చుక్కకూర కూడా ఏం చేశానంటే, ఎక్కువ ఉంది కదా, హాఫ్ ఏమో నేను మటన్ చుక్కకూర వండుతున్నానండి, దానికి వేసాను. మిగతా హాఫ్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇది మా అమ్మ కడిగేసి ఇచ్చింది అనమాట పాలకూర. దాన్ని నేను కట్ చేసి నేను కుక్కర్లో పెట్టుకున్నాను. అందులోనే కొంచెం గోలికాయలాగా చేసేసి, అంటే నిమ్మకాయలాగా చింతపండు గట్టిగా మనం రౌండ్ ఆఫ్ చేసి పప్పులో సైడ్కి పెట్టేసామనుకోండి, ఆ పప్పు ఉడికిపోద్ది అనమాట. అదే విడిగా పెడితే పప్పు ఉడకదు. అప్పుడు మళ్ళీ వేరే జగ్గులో పెట్టవలసి వస్తుంది. అది చూసుకోండి. ఇక నేను చూపిస్తున్న తాలింపు ఏంటంటే మటన్కి అండి. అంటే సింపుల్గా అండి, ఇంకా దీనిలో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాము. ఆ తర్వాత టమాటాలు వేస్తాము. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి, అది నేను వేసేసుకుంటాను అనమాట. పక్కన చూపిస్తుంది పప్పు పాలకూర. ఇక చుక్కకూర వేసుకున్న తర్వాత అందులో మనం గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని మనం ఆల్రెడీ నేను వేరే కుక్కర్లోని మటన్ పెట్టేసుకున్నానండి, ఉప్పు కారం వేసి. ఆ మటను ఆ చుక్కకూరలోని వేసేసుకుంటే చుక్కకూర మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. అంతే, మీకు సింపుల్గా చెప్పేసాను అనమాట. మీకు చూడండి, మీకు అర్థమవుతుంది.
చుక్కకూర ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇలా ఉడికిపోగానే ఇంక అంతేనండి, ఇందులో అన్ని మసాలాలు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నట్టు మటన్ ఉంది కదా, అది వేసి కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి మనం అలాగే ఉంచేసుకుంటే చక్కగా ఆ మసాలాలన్నీ కూడా మటన్కి పడుతుంది అనమాట. అదే అండి, ఈసారి మీకు ఎప్పుడైనా నీట్గా ఈ ప్రాసెస్ చూపిస్తానులేండి. అంటే తొందరగా చేశాను, తొందరగా చూపించేసాను మీకు ఆ రోజు. అది ఫ్రెండ్స్, ఇది హ్యాంగింగ్ పాట్ అండి. ఇది 40 రూపీస్ మాత్రమే. మీకు చూపించాను కదా నేను ఎలా చేసుకున్నది. మీకు సింపుల్గా చిన్న వీడియో ఉంటేనో మీకు అది పెట్టాను అనమాట. ఈవినింగ్ ఏమో బనానా జ్యూస్ చేశానండి. టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్కి చేసి ఇచ్చేసాను. అదే మిక్సీ జార్లో ఇంకొంచెం జ్యూస్ ఉందన్నమాట తనకి ఇచ్చిన తర్వాత. అందులోనే ఇంకొన్ని బనానాస్ వేసి నేను జ్యూస్ చేసుకుంటున్నాను. అంటే సింపుల్గా అంటే మీకు తెలుసు కదా, నేను ఇందులో పంచదార వేయట్లేదండి. బెల్లం, బనానా జ్యూస్కి బెల్లమే బాగుంటుందండి పంచదార కన్నా. ఇక చూసారా, మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం జ్యూస్ ఉంది, అప్పుడే చేశాను అనమాట. తను ముందు వెళ్ళిపోతున్నారు కదా, తనకి ఇచ్చిన తర్వాత నేను మిగతావి చేశాను అనమాట. కొంచెం బెల్లం, ఫస్ట్ మీకు చూపించాను కదా అది 3 బనానాస్ అనమాట. అందులోనే సరిపడా పాలు, ఐస్ క్యూబ్స్ అండి, అంతే. మిక్సీ చేసుకుంటే బనానా జ్యూస్ రెడీ. నేను ఆ రోజేమో 3 సార్లు మిక్సీ చేశానండి. తర్వాత ఏమో మా అమ్మకి, మా నాన్నకి, మా పాపకి చేశాను. మళ్ళా ఏమో నాకు, చిన్న పాపకి, మా అన్నయ్యల పాప కూడా ఉందన్నమాట, వాళ్ళకి చేశాను అనమాట. ఒకేసారి అంతమందికి చేయాలంటే మిక్సీ జార్ చాలదు కదా, అందుకని మీకు చూపిస్తున్నా. చూసారా, చిన్న గ్లాస్తో, చిన్న కూరగిన్నెతో మా పాప ఏమో వాటర్ పెట్టిందనమాట. ఆ ఐస్ క్యూబ్స్ ఇందులో వేస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, చూడండి లాస్ట్ వరకు. అది ఫ్రెండ్స్, వాళ్ళందరికీ జ్యూస్ ఇచ్చేసాను, తర్వాత నా కోసం చేశానని చెప్పాను కదా. ఇది ఫ్రెండ్స్, ఇంతేనండి బనానా జ్యూస్. ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.